హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టేస్టీ క్రిస్పీ వడని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. హోటల్ స్టైల్లో కొన్ని టిప్స్ కనుక పాటిస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలామంది వడలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకే వడలు అనేవి వాలిపోయినట్టు మెత్తగా అయిపోతాయి. ఎంతసేపు అయినా వడలు క్రిస్పీగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అది ఎలానో చూసేయండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక వాటర్ దాగే గ్లాస్ తోటి పొట్టు మినపప్పు కాకుండా నార్మల్ మినపప్పుని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని 2 టైం పప్పుని ఫ్రెష్గా కడగాలి. కడగడం వల్ల పప్పులో ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి పప్పుని 6 గంటలైతే నానబెట్టుకోవాలి. పప్పు ఎంత చక్కగా నానితే వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. 6 గంటల తర్వాత పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ పప్పుకి ఇక్కడ ఒక 6-7 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. మనం మిక్సీలో వేసేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ పడితే అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ తోటి ఇలా మనం వేసేసుకోవాలి. అంతేగాని ఎక్కువగా వడలల్లో వాటర్ పోయొద్దు. మనం వడపిండి లూజుగా అయిందనుకో వడ అనేది క్రిస్పీగా రాదు, పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి వడపిండిలో అసలే వాటర్ పోయొద్దు. పడితే అనిపిస్తే ఇట్లా స్పూన్ తోటి మనకు వేసేసుకోవాలి. ఈ పిండికి సరిపడా నేను పచ్చిమిర్చి 6-7 వరకు తీసుకొని ఎక్కడ కూడా పలుకులు లేకుండా స్మూత్గా వెన్నెలా వడపిండిని అయితే మనం చక్కగా పట్టుకోవాలి. పప్పు ఎంత చక్కగా నానితే వడ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి, లూజుగా ఉండద్దు. ఇలాంటి కొన్ని టిప్స్ కనుక పాటిస్తే మనం చేసిన ప్రతిసారి వడ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎంతసేపు అయినా కూడా క్రిస్పీగానే ఉంటాయి, వాలిపోయినట్టు అసలే ఉంటాయి. లూజుగా ఉంటే వడలు మెత్తగా ఉంటాయి, పర్ఫెక్ట్గా రావు. ఇలా పిండి అంతా చక్కగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లో చేతులు డిప్ చేసుకుంటూ మనం వడల షేప్లో వడలైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే రివర్స్లో వేయకుండా జస్ట్ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వాటిని రివర్స్లో వేయాలి. వెంటనే వేస్తే కూడా అవి మొత్తం అతుక్కొనే ఉంటాయి కాబట్టి వేయద్దు. జస్ట్ 5 మినిట్స్ అయిన తర్వాత వాటిని రివర్స్లో వేసేసి జస్ట్ మరీ మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో క్రిస్పీ వడ రెడీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలామంది వడల పిండిలో వడపిండి పట్టిన తర్వాత పైనుండి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తారు కదా. నేను పిండిలో పట్టినే రుబ్బేటప్పుడే ఇవన్నీ వేసేసాను. అలా వేయకుండా ఒక్కసారి వడని ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మనం బ్యాచ్ల ప్రకారం అన్ని వడలు వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో క్రిస్పీ వడ రెడీ. నేను చూపించినట్టు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నూనె కూడా అసలు ఎక్కువగా పీల్చదు. నేను డీప్ ఫ్రై చేసి పేపర్లో వేసినా కూడా అసలు ఆయిల్ కూడా వడకి ఎక్కడ కూడా పట్టుకోలేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ టిప్స్ని పాటించి నేను చెప్పిన స్టైల్లో చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.